శ్రీనివాసాయ శ్రీనివాసాయ వెంకటేశ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే ఆడియన్స్ శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ आनंदा सागरा मुरलीधरा मीरा प्रभु राधे श्याम वेणुगोपाला 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 आनंद सागरा मुरलीधरा मीरा प्रभु राधे श्याम वेणुगोपाला नंद यशोदा आनंद किशोरा साई नारायण गोविंद केशवा सत्यनारायण गोविंद माधवा साई नारायण गोविंद केशवा हरे राम हरे 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 कृष्ण हरे राम हरे राम हरे हरे राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण हरे राम लक्ष्मण जानकी जय बोलो अंजनी पुत्र बल भीमा आंजनेय बल भीमा
బలభీం 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 బలభీమా వాయుకుమార బలభీమా వానర వీర బలభీమా బలభీం 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 బలభీమా బలభీం 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 బలభీమా పత్తి పురుష సాయి రామ పావన పురుష సాయి రామ పత్తి పురుష సాయి రామ పావన పురుష సాయి రామ సాయిరాం 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 సాయి వాయు కుమార బలభీమా వానర వీర బలభీమా సాయిరాం 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 సాయిరామ రాత్రికి మాకు 9:10 మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి మాకు చాలా గౌరవంగా ఆనందంగా మాకు అబ్బాయి చెప్పారు. చాలా సంతోషము. స్వామివారిని మా దగ్గర తీసుకుపోతున్నామని మాకు ఎంతో ఆనందం అయింది. సుమారుగా ఆ మాదాపురం గ్రామం చేరే వరకు 10:30 కావచ్చింది. ఆ 10:30 కూడా గ్రామంలో పర్యటన చేసి మరియు 11:30కు దుర్గపల్లి మండలి హెడ్క్వార్టర్లో అప్పచెప్పి రాజంపేటకు పోయేసరికి 1:30 అయింది. అక్కడ అలంకరణ చేసుకొని తెల్లారగానే మరియు 8:30కు 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. రాజంపేటలో ఆ సమితిలో పూర్తి చేసుకొని నమిలలో కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత భువనగిరికి వచ్చి ఇక్కడ పూర్తి చేసుకొని మరి స్వామి ఎందుకో ఏమో మంచి అవకాశం ఇచ్చాడు మాకు. యాదాద్రి జిల్లా అంటే ఉన్న జిల్లాలలో అన్నకెరికే మా యాదాద్రి గురించి చాలా వెనుకబడి ఉంటది. సాయి భక్తులంతా తక్కువ అయినా ఎందుకో ఏమో మరి ఆ తక్కువ జిల్లాకే ఇంత మంచి స్థలం ఎందుకు ఉంచిండో నాకు అర్థం కాలేదు. అది స్వామి మిరాకిల్ అని నేను ఊహించుకుంటున్నా. ఎందుకంటే మేము ఎలా అప్పచెప్తామో అన్నకు నల్గొండ వాళ్ళేమో భారీగా ఉన్న వాళ్ళు, మేమేమో తక్కువ కదా, ఏ అడవిలో ఎట్లున్నో అప్పచెప్తాంలే, ఎక్కడైనా స్వామి అనుమానంగా ఉంటాం అన్నారు, నీకేం ఇబ్బంది లేదు అంటాడు కదా, అదే అని ఊహించుకున్నా నేను. కానీ మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు నాకు మంచి అవకాశం చెప్పారు. మీరు ఆ సాయిరామ్ ఫోన్ చేయండి, మీకు మంచి అవకాశం ఇస్తారు సాయిరామ్ అంటే, మరి అన్నగారికి అప్పుడే అదే రాత్రి ఫోన్ చేస్తే నేను విచారణ చేసి చెప్తా అని స్వామి దీవిస్తూ ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని స్వామి వారి శైలిలో ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి వాడ స్వామి యొక్క నామంతో స్వామి చెప్పారు, ఇంచి ఇంచికి నా నామం వెళ్తుంది అన్నారు. సర్వము తానే ఉన్నప్పుడు మనకెందుకు దిగులు? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మనసా వాచ కర్మన మా ఎంగిరెడ్డి గారు తెలిసిన వాళ్ళంతా వెళ్ళి స్వామికి నారికేళాన్ని సమర్పించుకోండి. తదుపరి ఈ యొక్క టేక్ ఓవర్ ఉంటుంది. తదుపరి అందరూ కూడా నల్గొండ జిల్లా వాసులు అందరూ కూడా లాస్ట్కు ఆతిథ్యాన్ని స్వీకరించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని, స్వామి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్. సత్య సాయి బాబాజీకి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి.
सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय तन्नः सर्वः साईश्वराय विद्महे सत्यदेवाय ओम जय जगदीश हरे स्वामी हरि अंदरु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नादे प्राचयन ओम जय जगदीश हरे ओम शिव साई महादेव जय साई महादेव मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंगल हारी ओम जय जगदीश हरि नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम गुरुदेवा नारायण नारायण ओम सत्यनारायण ओम शांति शांति शांति। जय गुरु भगवान श्री सत्यसाई बाबा की जय।
మనసా స్మరామి. స్వామి ఆయన ప్లానింగ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, ఆయన అనుకున్నది ఒకలాగా ఉంటుంది. ఆయన ప్లానింగే చాలా డిఫరెంట్. రాత్ర మా మిసెస్ అను పరిమళ వాళ్ళిద్దరూ అక్కడ ఏసరావు నగర్ అటుపక్క సమితిలో వెళ్ళినప్పుడు భోజనాలు అవి అన్ని అందరికీ ఏర్పాటు చేశారట. అక్కడికి వస్తోంది మన స్వామి రథం. అయ్యో నేను వెళ్ళలేకపోయాను అనుకున్నాను. అనుకుని చూసుకునేసరికి వాళ్ళు అన్నారు, అడుగుదాము, యాదాద్రి భువనగిరి జిల్లాకి వెళ్తోందట, ఒకసారి అడుగుదాం అన్నారు. అంటే వెంటనే ఫోన్ చేశాను నేను. నాకు నెంబర్ ఇచ్చారు, రాత్రి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ దీంట్లో ఉన్నామంటే మళ్ళీ చేస్తామండి అన్నాను. అలా వెయిట్ చేస్తే రాత్రి 12:30 1 గంటకి నాకు కాల్ వచ్చింది. సార్ ఫోన్ చేశారు, ఇలాగా చెప్పారండి, 100% మేము అక్కడ చూస్తాము అన్నాను. ఉదయం కాల్ చేయండి అన్నాను. అంటే మళ్ళీ ఉదయాన్నే కాల్ చేశాను. కాల్ చేస్తే మా డిపి గారు వస్తారండి, నల్గొండ డిపి గారు వస్తారు, ఒకసారి చూస్తారు, చూశాక అప్పుడు మీకు ఇక్కడ చెప్తారు అన్నారు. ఆయన ఉదయం 9 గంటలకి వస్తా అన్నారు. మాకా ఇక్కడ అభిషేకం అయ్యే టైం, ఆ టైం అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే ఇంకా వస్తున్నారు వెయిట్ చేసాం. ఈ లోపల ఇంకా అభిషేకం స్టార్ట్ చేసాం. అభిషేకం వెంటనే వారు ఫోన్ చేశారు, అయ్యా మేము ఇక్కడ వచ్చి ఉన్నాము అని. వెంటనే చూసి మాట్లాడితే, అయ్యో అద్భుతంగా ఉంది, 100% ఇక్కడ మనం చేద్దామని చెప్పి అన్నారు. ఈ అవకాశం మనకి స్వామి ఇచ్చారు. ఇలాంటి ఈ ప్లేస్ కి స్వామి వచ్చారు. యాక్చువల్ గా నేను 29, 30వ తారీఖు పుట్టపర్తి వెళ్దాం అనుకున్నాను. అనుకునేసరికి నాకు స్వామి ఇక్కడ మన దగ్గరికి వచ్చారు. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి, మన అందరినీ బ్లెస్ చేయడానికి స్వామి వచ్చారు. స్వామికి ఎన్నిసార్లు మనం ధన్యవాదాలు చెప్పినా సరే అది చాలదు. ఒకసారి స్వామి ఉన్నప్పుడు ఎవరిదైనా రుమాలు పడిపోతే తీసిస్తే థ్యాంక్ యూ అని చెప్తారు. భగవంతుడు ఎన్ని చేసినా కనీసం కృతజ్ఞత ఎవరు చెప్పరు అన్నారు స్వామి. అలాగా మనం స్వామికి ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి. మనకి ఇంట వెంట కంట జంట ఉండి కాపాడుతూ నడిపిస్తున్నారంటే అదంతా స్వామి తాలూకా నిర్ణయం. ఇక్కడికి వచ్చారు మీరందరూ అంటే కూడా అదంతా నేను స్వామి తాలూకా నిర్ణయంగా భావన చేస్తున్నాను. స్వామి తాలూకా అనుజ్ఞతోనే ఇక్కడికి వచ్చారు. ఇంత పెద్దది ఇది కట్టడం కూడా అంతా స్వామి తాలూకా నిర్ణయంతో జరిగినదే తప్పించి నేను చేసింది కాదు, నా ద్వారా జరిగింది. ఇక్కడ వచ్చిన మా పిల్లలందరూ
ఇక్కడ వస్తున్నారు ఇంతమందికి చేయాలంటే పిల్లలందరూ కూడా అప్పటికప్పుడు టకటకమని అన్ని రెడీ చేసి పెట్టారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ విషయంలో మా రాము గారు, ప్రసన్న మా మిసెస్, వాళ్ళిద్దరూ అన్నంటి అసలు కొంచెం వెనకాతలు నడిపించారు. అసలు ఇక్కడ స్వామి ఇక్కడ రావడానికి కొంచెం ఏర్పాటు చేసింది అసలు వాళ్ళే. వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. సాయిరాం. హృదయం పవిత్రంగా ఉంటే స్వామి ఎలవేళలో మన వెంటే ఉంటాడు. నీ ఇంట వెంట కంట ఉండి నీ కంటికి చెప్పిన స్వామిని మనం ఎప్పుడు కూడా చిన్నది అని అనుకోవద్దు. విశాల హృదయంతో ఈ సువిశాల ప్రపంచం అంతా కూడా మనది. స్వామి సమక్షంలో మనము విశాల హృదయం చేసుకొని మన ప్రయత్నం మనం చేస్తే అన్ని జిల్లాల కంటే మనం టాప్ రేంజ్ లోనే ఉంటాం. ఇప్పటికైనా మీకు యాదాద్రి అంటే టాప్ రేంజ్ లో సేవలను రావడం 50 మంది 60 మంది అంటే అది చిన్న జిల్లా ఎట్లయితుంది? స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. కాబట్టి స్వామి చెప్పింది కదా, మామూలుగా మీరు ప్రేమతోటి భక్తితోటి నన్ను పిలిస్తే మీకు పిలిచేంత దూరంలోనే ఉంటాం బంగారు. కూతవేడి దూరంలో ఉంటాడు. అంతే. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆశ్రమ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు పొద్దున వచ్చినప్పుడు ఎంత ఆదరణ, ఎంత ప్రేమ, అసలు వాళ్ళ పేర్లు చెప్తుంటే మేము బాబారావు దగ్గర గారా మేము డ్యూటీ చేసే వాళ్ళం. వాళ్ళ కొడుకు బిడ్డ ఇక్కడే ఉన్నారంటే మాకు కళ్ళపట్టి ఆనంద భాష్పాలు వచ్చినాయి. ఎందుకంటే వారు ఆ క్రమశిక్షణ అంత గట్టిగా ఉండేది. విఠలరావు గారు, పాపారావు గారు, కృష్ణమూర్తి గారు, జీవిజీ కృష్ణమూర్తి గారు, కొమరగిరి, వీళ్ళంతా కూడా వాళ్ళ చేతుల కింద మేము సేవ చేసిన వాళ్ళం. వాళ్ళు గ్రూప్ లీడర్లు అయితే మేము సేవాదళ సభ్యులుగా పనిచేసిన వాళ్ళం. ఆదూరు శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే అసలు టైమే దొరకదు. అటువంటి పద్యాలు, అటువంటి స్పీచ్, అటువంటి ఉపన్యాసాలు, ఆ ఉపన్యాసాలతో స్వామి ఎంతో మంది స్వామికి దగ్గర అయిపోయినారు. కాబట్టి స్వామి యొక్క అనుభూతి, అవకాశము, వారు కూడా మా నల్గొండ జిల్లాకి ఎప్పుడు వెన్నంటి ఉండి మాకు వారు వేదంలో శిక్షణ ఇస్తారని తెలిసింది. ఆ వేదం కూడా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వాటికి ఏ బంధం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఉద్యమం లాగా వేదాన్ని వాళ్ళు నేర్పాలని, అదేవిధంగా కొన్ని భజన్స్ కూడా మంచి ప్రాక్టీస్ చేయించి ఇక్కడ చిన్న పల్లెల్లో, గ్రామాలలో భజన సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని మా యొక్క విన్నపం. దీనికి స్వామి వెంటనే ఆశీర్వదిస్తూ ప్రతి పల్లెలో ఒక భజన కేంద్రం ఏర్పాటు చేయిస్తారని స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. సాయిరామ్. మనందరం కూడా స్వామి చిత్రపటమే కదా, స్వామి ఫోటోనే కదా అని భ్రమలో ఉంటాం. కాదండి, స్వామి స్వయంగా ఆ సింహాసనంలో కూర్చొని ఉన్నారు. ఇది సత్యము. ఎలా అంటే సునీల్ గవాస్కర్ గారు ఒకసారి బాంబే నుంచి పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తి వచ్చినప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. స్వామి ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు, ఇది ఎలా తెలుస్తుంది? నేనుండేదేమో బొంబాయిలో, స్వామి ఉండేదేమో పుట్టపర్తిలో, ఆయనకు ఎలా తెలుసు అని అనుకున్నాడు. ఒకసారి స్వామినే అడగాలనుకున్నాడు. అడుగు అన్నాడు. లేదు స్వామి, అడుగు అన్నాడు. లేదు స్వామి, మేము ఉండేదేమో బాంబేలో ఉన్నాము, మీరున్నదేమో పుట్టపర్తిలో ఉన్నారు. మా ఇంట్లో ఏ మూలన ఏముందో మీరు అన్ని చెప్పగలుగుతున్నారు, అన్ని చూడగలుగుతున్నారు, మీకు ఎలా తెలుసు అన్నాడు. మీ పలానా పూజ గదిలో నా పెద్ద కళ్ళ ఫోటో ఉంది ఒకటి, ఉన్నదా అని అడిగారు. ఉన్నది స్వామి అన్నాడు. పలానా పూజ గదిలో బృందావన్ ఫోటో ఉంది, ఉన్నదా? ఉంది. పలానా నైరుతి మూలన ఈ ఫోటో ఉంది, ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి అంటే, ఆ ఫోటో ద్వారా నేను చూస్తూ ఉన్నాను, మీరు చేసే ప్రతి చర్య కూడా నాకు తెలిసిపోతుంది అన్నాడు. అంటే ఇది మామూలుగా ఒక ఫోటో రూపంలో చూడకూడదు. స్వామి స్వయంగా ఆ సింహాసనంలో కూర్చొని మనందరినీ ఆశీర్వదించడం కోసం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడికి రావడం, నల్గొండ జిల్లాకు రావడం మా అందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. జై సాయిరామ్.